ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధం. మెరుగైన పాలనకు బంగారు బాటలు వేస్తూ మన తలరాతలను మార్చే శక్తి ఒక్క ఓటుకు మాత్రమే ఉంది. అంతటి విలువైన ఓటును ప్రలోభాలకు తలొగ్గి వృధా చేస్తే పాలన గాడి తప్పుతుంది, అభివృద్ధి అస్తవ్యస్తమవుతుంది. తద్వారా మనమే కాదు, రాబోయే తరాల మనుగడకు ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఎన్నికలు డబ్బుమయమైపోయాయి. లీడర్కు ఎన్ని సుగుణాలు ఉన్నాయన్నది ముఖ్యం కాదు, ఎంత డబ్బు ఉంది, ఎన్నికల్లో ఖర్చు చేసే సత్తా ఉందా లేదా అన్నదే నాయకుడికి ఉండాల్సిన లక్షణంగా మార్చేశాయి ప్రస్తుత రాజకీయాలు. ఓటర్ అన్ననుకుంటే చాలు, 5 ఏళ్లు యథేచ్ఛగా దోచుకోవచ్చు, దాచుకోవచ్చు అన్న చందంగా తయారైంది ఎలక్షన్ వ్యవస్థ. అందుకే ఎన్ని రూల్స్ పెట్టినా వాటిని బ్రేక్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు నేతలు. ముక్క చుక్క ఆశ చూపి ఓ నోటు పారేస్తే ఓటు మనదైపోదా అన్న మైండ్ సెట్లో ఉన్నారు. వీరి మాయలో పడ్డ ఓటర్ అన్న తీరు కూడా అలాగే ఉంది. ఓటుకు మాకెంత ఇస్తావు అని బహిరంగంగానే డిమాండ్ చేసే పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కొట్టమిట్టాడుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైనది. అందుకే డబ్బుకు మద్యానికి లొంగకుండా నిజాయితీ పరులైన నేతలను, దేశ భవితకు, పౌరుల సంక్షేమానికి పాటుపడే శక్తియుక్తులు కలిగిన నేతలను చట్టసభల్లోకి పంపించాలి. నిజాయితీ పరులైన నేతలకు పట్టం కడితే దేశం అభివృద్ధి పథంలో ఉంటుంది. అందుకే రాబోయే ఎన్నికల్లో సరైన అభ్యర్థికి పట్టం కడితే మన జీవితాలే మారుతాయి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా యువత ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ సమాజంలో నీతి తప్పిన నేతలను అందలమెక్కిస్తే నేరస్తులు ఆరాధ్యులుగా మారతారు. విలువలు పతనమై అవకాశవాదం రాజ్యమేలుతుంది, అవినీతి తాండవిస్తుంది, అభివృద్ధిని గాలికొదిలేసి తమ వాటాల కోసం తపన పడతారు. అందుకే అలాంటి అరాచక శక్తుల ఆట కట్టించేది శక్తి ఓటుకు మాత్రమే ఉంది. అలా కాకుండా డబ్బు, మద్యం కోసం నేరస్తులను, అవినీతి పరులకు అధికారం అప్పగిస్తే దేశ భవిష్యత్తు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది. అందుకే వజ్రాయుధమైన ఓటుతో సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకొండంటూ ఎందరో రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అది కూడా మంచి అభ్యర్థిని చూసి ఎంచుకోవాలి. డబ్బుకు కానీ మద్యానికి కానీ లొంగి ఎవరికంటే వారికి ఓటు వేయడం మంచిది కాదు. దయచేసి మన యువకులకు మంచి జరగాలంటే మంచి అభ్యర్థిని ఎంచుకొని ఓటేయాలని అందరికీ మా యొక్క సూచన. ఇకపోతే 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ప్రజాస్వామ్యం ఓటు హక్కు కల్పించింది. అయితే నేనొక్కడినే ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనే భావనతో చాలామంది పోలింగ్కు దూరంగా ఉంటున్నారు. ఇది కూడా దేశ భవిష్యత్తుకు ప్రమాదమే. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే. ఈ విషయాన్ని మరిచి అక్షరాస్యులు సైతం తమ ఓటు హక్కును వృధా చేస్తూ ప్రజాస్వామ్యానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. అలా కాకుండా సరైన లీడర్ గెలుపు కోసం పాటుపడితే ప్రస్తుతం నడుస్తున్న మనీ ట్రెండ్ పాలిటిక్స్కు చమరగీతం పాడవచ్చు. దేశ భవితకు, పౌరుల సంక్షేమానికి పాటుపడే నాయకులు, విచక్షణ కలిగిన నేతలు చట్టసభల్లో కొలువుదీరితేనే మన ఎన్నికల ప్రక్రియ సార్థకత లభిస్తుంది. అందుకే విఘ్నతతో నిజాయితీపరులైన నేతలకు పట్టం కడితే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అలా కాకుండా అవినీతి పరులు రాజ్యమేలితే ధరలు అదుపులో ఉండవు, ప్రతి రంగం కుంటుపడుతుంది. చివరకు కనీస వసతులు కూడా గగనమైపోతాయి. ఉపాధి అవకాశాలు లేక ప్రజల జీవితాలే దుర్భరమవుతాయి. అందుకే ఓటరుగా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. సమర్థవంతుడైన నాయకుడిని ఎన్నుకొని బంగారు భవితకు బాటలు వేద్దాం.